హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిల్టాన్ వ్లాగ్స్. సంక్రాంతి వచ్చేస్తుంది కదా. సంక్రాంతికి మనకు మొదటిగా గుర్తొచ్చేది పిండి వంటలు. పిండి వంటల్లో మనకు మొదటిగా గుర్తొచ్చేది అరిసెలు. దూది లాంటి అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్పే కొలతలతో ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్ని మేము పావు అంటాము. ఈ పావుతో 3 పావుల బియ్యంని తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇవి 12 నుంచి 15 గంటలు నానాలి. ఇలా 15 గంటలు బియ్యం నానిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేటట్లు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని అందులో బియ్యం అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ బియ్యం మనకు ఇలా కొంచెం తేమ ఆరిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ బియ్యంని ఇంట్లో మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, లేదా పిండి గిన్నెలో అయినా గ్రైండ్ చేయించుకోవచ్చు. పిండి గిన్నెలో అయితే మనకి చాలా మెత్తగా వస్తుంది. చూసారు కదా, పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక జల్లెడని పెట్టుకొని పిండి అంతా జల్లించుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకునేటప్పుడు పిండి కొంచెం జల్లిన తర్వాత ఇలా పిండిని ఒత్తిపెట్టి ఉంచుకోవాలి, లేదంటే పిండి అనేది ఆరిపోతుంది, మనకు అరిసెలు గట్టిగా వస్తాయి. ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యంకి 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాను. ఇక్కడ కేజీ బియ్యం తీసుకుంటే 3/4 కేజీ బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. అందులో ఏదైనా పుల్లలు చెత్త ఉంటే పోతుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం పట్టుకోవాలి. మనకి పాకంని పట్టే అరిసెలు కూడా వస్తాయి. ఇలా బెల్లం మంచిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం బెల్లంని అందులో వేసుకోవాలి. అప్పుడు బెల్లం అనేది మనకి పక్కకి చెరిగిపోకుండా ఒక ఉంటలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా వాటర్లో వేసుకొని కొంచెం చూడండి, పక్కకి వెళ్ళకుండా ఇలా ఉంటలాగా ఫామ్ అవ్వాలి. నేను మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మరీ లేతగా కాకుండా తీసుకున్నాను. ఇలా పాకం పట్టుకుంటేనే మనకి చాలా మెత్తగా వస్తాయి అరిసెలు. ఇలా పాకం మొత్తం రెడీ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని ఇందులో 2 స్పూన్ల గసాలు, 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా మనం జల్లించి పెట్టుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను వేస్తున్న క్లిప్ మొత్తం మిస్ అయింది కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను. చూడండి, ఇలా మొత్తం మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇలా పిండి మొత్తం రెడీ అయిన తర్వాత ఇక్కడ మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ఆయిల్ పేపర్ పైన అయినా కానీ బటర్ పేపర్ పైన అయినా కానీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, అరిసె ఎంత చక్కగా పొంగిందో. అరిసె ఇలా పొంగితేనే మనకి పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూసారు కదా, ఇలా ఇలా కాలిన తర్వాత తీసేసుకొని ఇలా ఆయిల్ని ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అంతే, ఇలానే మొత్తం అంతా పిండిని ఇలా చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా అరిసె ఎంత చక్కగా మెత్తగా ఎలా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ అరిసెలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.